ఫలితాలని మేము భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామని అంటే వెస్ట్ బెంగాల్లో గడిచిన 3 పర్యాయాలు మమతా బెనర్జీ గెలిచిండ్రు. కానీ అక్కడ అంది వచ్చిన అవకాశాన్ని వారు ప్రజా సంక్షేమం పట్ల కాకుండా ఒక భయంతో ఆ రాష్ట్ర ప్రజలు ఉండే విధంగా ఆమె పాలన కొనసాగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నినాదం భయ్ సే భరోసా తక్, అంటే భయం నుంచి భరోసా వైపు రండి అని చెప్పి మేము పిలుపు చేయడం జరిగింది. ప్రజలు దాన్ని నమ్మినరు. అందుకనే విచిత్రమైన విషయం ఏంటంటే వారే వ్యక్తిగతంగా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. మమతా బెనర్జీ గారి పైన ఎంత వ్యతిరేకత ఉంది, భయంతో కూడుకున్న విజయమే కానీ ఇన్నాళ్ళు జరిగిన విజయాలు వారు పాలన చూసి వచ్చిన విజయాలు కాదు, లేదనుకుంటే వాళ్ళంతా పోలరైజ్ చేసి గెలిచిన విజయాలే కానీ ఎక్కడ కూడా వారి పాలన వారు మొన్న జరిగిన ప్రచార సందర్భంలో కూడా ఎక్కడ కూడా నా పాలన ఇది, నా పాలన ద్వారా లబ్ధి ఇది, ప్రజలకు ప్రయోజనం ఇది, దాని ద్వారా నాకు ఓటేయండి అని అడగలేదు. మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే చేపలు తిననియరు, లేదనుకుంటే మీ పౌరసత్వం పోతుంది, మీకు ఇక్కడ ఉండనియరు, మిమ్మల్ని పంపించేస్తారు, ఈ రకమైన భయాందోళనలు క్రియేట్ చేసి ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేశారు తప్ప ఒక ఎజెండా పెట్టి ఆ ఎజెండా ద్వారా ఏదో నేను చేసిన ఈ కార్యక్రమాలను చూసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పలేదు. దానికి తోడు అదేవిధంగా తమిళనాడు చాలా విచిత్రమైన విషయము. నాకు తెలిసి ఇది ఒక పొలిటికల్ బ్లాస్ట్, రాజకీయ విస్ఫోటనం జరిగింది. అక్కడ ఒక కొత్త రాజకీయ పార్టీగా ఎమర్జ్ అయింది. ఒక సాంప్రదాయక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ పక్కన పెట్టి ఒక కొత్త రాజకీయ శక్తిని ఈరోజు ప్రజలు ఆదరించారంటే దీన్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన విషయము. కొత్త రాజకీయ పార్టీ రావడం వల్ల కొత్త రాజకీయ నాయకత్వం కూడా ఎదుగుతుంది. ఇప్పుడు వారి ద్వారా ఈ రోజు 100 మంది ఎమ్మెల్యేలు 100 పైచీలకు ఎమ్మెల్యేలు గెలుస్తున్నారంటే వారు చాలా సామాన్యమైన కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా రాజకీయంగా ఆస్పిరేషన్ ఉండి వచ్చే వాళ్ళు ఉన్నారు. కనుక వాటిని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయక పార్టీలే వారు పోతే వీరు పోతే వారు తప్పు చేస్తే మేము గెలుస్తాము, మేము తప్పు చేసినా మమ్మల్ని గెలిపిస్తారు అనే ఈ ధోరణి ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి కొత్త రాజకీయ పక్షాన్ని హక్కున చేర్చుకున్నారంటేనే దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. మూడో అంశం ముఖ్యమైన అంశం భరత్ గారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక సిన్సియర్ గా ఒక అడుగు ముందుకేసి భారతదేశ రాజకీయాల లోపల ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని పార్లమెంటు ద్వారా మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక ఉదాత్తమైన కోరికతోటి ముందుకు తీసుకొని వస్తే ఈ సోకాల్డ్ రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక కుంటి సాకులు వెతికి ఆ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షాలైతే అండగా నిలిచినాయో ఆ పక్షాలన్నీ ఓడిపోయినాయి. చూడండి మీరు, ఎక్కడ కూడా వారికి మనగడ లేదు. ఈ రోజు కర్రదాల్చి వాత పెట్టిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు అందుకనే మేము ఈ స్ఫూర్తిగా తీసుకుంటాం. ఈ ఎన్నికల ఫలితాలని భారతీయ జనతా పార్టీ స్ఫూర్తిగా తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో మళ్ళీ అతి తక్కువ సమయం లోపలనే మహిళా బిల్లు ప్రవేశపెట్టడం కోసం దాన్ని సాధించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే ముఖ్యంగా ఒక ఆత్మాభిమానంతో మహిళలు ఉండాలి ఈ దేశంలో అని చెప్పి ఏదైతే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చిందో దాన్ని వ్యతిరేకించి మీరు ఏం మూట కట్టుకున్నారు? ఈ రోజు అధికారం ఉంది కదా అని విర్రవీగిండ్రు. స్టాలిన్ మేము బలమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి మహిళా బిల్లును అడ్డుకోగలిగినారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విజువల్ వచ్చింది, పీసీఆర్ ప్లే చేయండి. ఏలుంటే తిరుత్తని మురుగన్ ఆలయంలో విజయ్ తండ్రి పూజలు చేస్తున్న విజువల్స్ వచ్చాయి. విజయ్ తండ్రి జోసెఫ్ చంద్రశేఖర్ తిరుత్తని మురుగన్ ఆలయం. మురుగన్ అంటే శివుడి చిన్న కుమారుడు, మురుగన్ అని చెప్తారు. కుమారస్వామిగా కూడా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో మురుగన్ అని తమిళనాడులో సంబోధిస్తారు. సో ఆ విజువల్ కొద్దిసేపటి క్రితం వచ్చింది. తిరుత్తని మురుగన్ ఆలయంలో విజయ్ తండ్రి జోసెఫ్ చంద్రశేఖర్ పూజలు చేస్తున్న దానికి సంబంధించిన విజువల్స్ వచ్చాయి. సో ఒక కొత్త రాజకీయం అయితే తమిళనాడులో స్టార్ట్ అయింది. ద్రవిడ పార్టీల్ని కొట్టే వాళ్ళు లేరు, ఈ 2 పార్టీలు అయితే ఇది లేకపోతే లేదు అన్నదానికి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ విజయ్ చాలా గట్టిగా చూపించగలిగారు. చాలా మంది ఏంటంటే 15% రాదు, 15 సీట్లు రావు, 20 సీట్లు రావు, ఇట్లా చాలా మంది మాట్లాడారు. ఇంకొక విషయం యాడ్ చేస్తాను భరత్ గారు, ఏదైతే మీరు ఇంతకుముందు నేను వచ్చే సందర్భం లోపల చెప్తా ఉన్నారు మీరు ఇంట్రోలో,
ఏదైతే సనాతనం అనే ఒక సిస్టమ్ నే ఎరాడికేట్ చేయాలని పిలిపించిండ్రో ఆ వ్యక్తి ఈ రోజు ఓడిపోయే పరిస్థితి, చెతికిలబడే పరిస్థితి, ఆ పార్టీ ఎరాడికేట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎంత ద్రవిడ ఉద్యమైనా అన్నా డిఎంకే ఈ విధంగా హెడ్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. విజయ్ కూడా హెడ్ చేయలేదు. విజయ్ తండ్రి చూడండి, ఆయన క్రిస్టియన్, చంద్రశేఖర్ ఇస్ క్రిస్టియన్. ఆయన వచ్చి తిరుత్తని మురుగన్ ఆలయంలో ప్రార్థనలు పూజలు చేస్తున్నారు. విజయ్ చర్చిలకు వెళ్ళాడు, టెంపుల్స్ కి వెళ్ళాడు, అన్ని చోట్ల ప్రార్థనలు చేశాడు. అంటే ఇంకా హిందూయిజాన్ని యాడ్ చేస్తే ప్రజలు సహించరు అని తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ప్రూవ్ అయింది. థ్యాంక్స్ టు ది తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఓటర్స్. యాజ్ ఏ హిందూగా నేనేంటంటే ఆ ఓటర్లకి నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మేము వేరే మతాలు తిట్టమనట్లేదు, కానీ మా మతాన్ని తిడితే ఊరుకోవద్దు కదా. మమతా బెనర్జీ చేసింది అక్కడ టూ మచ్ పోలరైజేషన్, చంపేసింది హిందువుల్ని, నరికి చంపేసింది. రామనవమి శోభాయాత్ర చేస్తే చేయనివ్వకుండా అడ్డుకున్న మమతా బెనర్జీకి చెంప చెల్లు అనిపించారు. చెపాక్లో ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ చెంప చెల్లు అనిపించారు. ఓవరాల్ గా తమిళనాడు ప్రజలు, ఎందుకంటే భక్తి బాగా తమిళనాడులో, ఇంత నాస్తికత ఎక్కువ ఉన్న తమిళనాడులోనే టెంపుల్స్ ఎక్కువ. కంచి నుంచి మొదలు పెడితే రామేశ్వరం వరకు, ఎక్కడైనా అరుణాచలం మొదలు పెడితే ఎక్కడైనా తిరుత్తని వరకు, ఎంత కంచి, అదే నేను మొదలు కంచి నుంచే చెప్పాను, కంచి నుంచి కన్యాకుమారి వరకు, రామేశ్వరం వరకు ఎక్కడ చూసినా భక్తి బాగా, ఎప్పుడు బొట్టు పెట్టుకుని ఉంటారు. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కంటే మిగతా చోట ఎప్పుడు బొట్టు పెట్టుకొని నామాలు పెట్టుకుని ఉంటారు. అటువంటి చోట సరే నాస్తికవాదం ఆ సందర్భంలో ఏమొచ్చిందో గానీ, నాస్తికవాదం అంటే అన్ని మతాలకు దూరంగా ఉండాలి. అదేందో హిందూ మతాన్ని తిట్టడమే నాస్తికవాదం అంటే, మిగతా మతాలు తిట్టే దమ్ము లేదు అక్కడ. సో డిఎంకేకు చెంప చెల్లు అనిపించారు. స్టాలిన్ వెనకంజ చాలా సంచలనం మనకు కనిపిస్తుంది. విజయ్ 2024 ఫిబ్రవరి 22న పార్టీని, టీవీకే పార్టీని స్థాపించారు. సో సంవత్సరం మీద 2 నెలలు, 14 నెలల్లో, అంటే ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టలేదు, కానీ 2 years లో అధికారానికి దగ్గరగా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్ దిలీపాచారి గారు, మేమేమంటున్నాం, ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అడుగులు వేసినరో, ఒక ఎజెండాను పెట్టుకొని, ఒక ప్రొపగండాను క్రియేట్ చేసి, పూర్తిగా ఒక పర్సనల్ ఎజెండాను తీసుకొని వచ్చి హిందూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, వారి లోపల వైషమ్యాలు పెంచుతూ ఈ రకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారో, కర్రు కాల్చి వాత పెట్టిన సందర్భం ఇది. తమిళనాడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన సందర్భం చూస్తున్నాం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కూడా హిందువులకి తమ మనుగడ సాగించాలంటే భయంతో భారతదేశ